ఉపయోగపడేదానికి కూడా ఇప్పుడున్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు. ఆ ఇబ్బంది పెట్టే ముందు వారికి పునరావాసం కల్పించు, వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చెయ్యు, రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటుంది ఆ ప్రభుత్వ యంత్రాంగంతో చెప్తావా, నీ మంత్రులతో చెప్తావా, మీరే వెళ్ళి మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి ఇది పరిస్థితికి ఇలా ఉంది, రాబోయే రోజులలో ఈ పరిస్థితి ఎదురైతే మీ అందరి జీవితాలు కూడా ఇబ్బంది పడతాయని చెప్పాల్సిన దగ్గర కట్టె పట్టుకొని తుపాకులు పట్టుకొని మంది బార్బాలాన్ని వేసుకొని రాత్రికి రాత్రి రేపే పెద్ద మొత్తంలో వరదలు వస్తున్నాయి, ఉపద్రవం వస్తుంది, హైదరాబాద్ మునిగిపోతుంది, మీరు ఖాళీ చేయాలనే విధంగా ఇంత దౌర్జన్యంగా చేయాల్సిన విధానం తప్పనేది అందరం మాట్లాడుతున్నాం. మీరు అభివృద్ధి చేస్తుంటున్నారు, ప్రాపర్ వేలో చేయండి. చేసే విధానం తప్పులో ఉంది. మీ ఆలోచన కరెక్టే కానీ పోయే విధానం తప్పు, థింక్ చేసే విధానం తప్పు, వారిని నిర్వాచితులను చేసే తప్పు అనేది పూర్తి స్థాయిలో చెప్తున్నాము. ఇంకొక అంశం ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ప్రవర్తించడము హైడ్రాది తప్పు అంటున్నాము. ఇప్పుడు ఓవైసీ కాలేజీ ఇందాక అందరం తీసినాము, ఇందాక తను కూడా పెద్దలు కత్తి వెంకటస్వామి గారు కూడా తప్పే అంటున్నారు. అక్కడ విద్యార్థులు ఉన్నారు, అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవుతుంది, నెక్స్ట్ చూస్తామన్నారు. అదే మల్లారెడ్డి కాలేజీలో కూడా విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు. రాత్రికి రాత్రి అక్కడ బుల్డోజర్లు పంపలేరా, అక్కడ పంపించి కాలేజీని గూలగొట్టలేరా? అక్కడ ఉన్నోళ్ళు విద్యార్థులు, అంటే మల్లారెడ్డి కాలేజీలో ఉన్నోళ్ళు విద్యార్థులు కాదు, ఓన్లీ ఫాతిమా కాలేజీ ఓఐసికి సంబంధించిన కాలేజీలలో ఉన్న విద్యార్థులే విద్యార్థులు. ఇది కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వ నీతి ఎందుకు కనబడుతుంది అని ప్రశ్నిస్తున్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేగాని మనము ఎక్కడో అక్కడ జరిగేది, గుజరాత్లో జరిగేది, అక్కడున్న పరిణామాలు వేరేగా ఉండొచ్చు, ఇక్కడున్న పరిణామాలు వేరేగా ఉండొచ్చు. మనమే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న వాళ్ళకు మీ అభిప్రాయం వేరేగా ఉంటుంది, నా అభిప్రాయం వేరేగా ఉంటుంది. మన రాష్ట్ర సమస్యలు మనం చర్చించుకుందాం. దేశ సమస్యగా చర్చించినప్పుడు పక్క రాష్ట్రాల్లో తీసుకొద్దాం. ఇక్కడ మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడదో తీసుకొచ్చేసి ఇక్కడ ముడేసి మాట్లాడుకుంటే మనకు కొన్ని సమస్యలు పరిష్కారం కావు. ఇక్కడి సమస్యను ఇక్కడనే మాట్లాడాలి. ఈ విధంగానే ఏ విధంగా చర్చిస్తాము, ఏ విధంగా ఇందాక కూడా వెంకటస్వామి గారు అంతా చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆ నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పలేకపోతున్నది. ఎంతసేపు ఏంటంటే మనము వ్యతిరేకించడంలో తప్పలేదు. మేము మాట్లాడినప్పుడు మాకున్న అభిప్రాయాన్ని మేము చెప్పినాము, మీరు ఖండిస్తున్నారు, నేను అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మంత్రులు కేంద్రానికి దగ్గరికి పోయొచ్చిండ్రు, అంటే మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి పోయొచ్చిండ్రు. పోయొచ్చిన దగ్గర నుంచి హైడ్రా యాక్షన్ స్పీడ్ అప్ అయింది. దీన్ని